అందరికీ నమస్కారం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC శ్రీనివాసరావు చైర్మన్ గారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు విజయ్ అండి. మా మండలం చంద్రబాబు జిల్లా వరంగల్ జిల్లా కార్యదర్శిగా నన్ను ముఖ్య చేయడం జరిగింది. ఉమెన్ రైట్స్ అంటే కొంచెమే తెలుసు మాకు. మానవ గురించి పోవడం అనేది ఒకటే తెలుసు మాకు. అంటే తర్వాత మేము తర్వాత మేము నేర్చుకున్నాం కొంచెం. అంటే మా మనుషులు అందరూ కరెక్ట్ అందరూ ఉంటారు, కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు అనేది అలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటుంది. మనకు చేతికి 5,000 ఉన్నట్టుగా మనుషులు కూడా అదే రకంగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అట్లనే ఇప్పుడు మనం చేసేది చాలా ఉన్నది. మామూలు అంటే ఇప్పుడే మనము ఒక కూటమిలాగా తయారు అవుతున్నాము. అంటే ముందు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ దీనికి కొన్ని సెక్షన్లు అనేవి, అంటే మన మీద కేసులు అయినప్పుడు మనకు కొన్ని సెక్షన్లు అనేవి మనకు కూడా కొన్ని తెలవాలని నేను సార్లని అడుగుతున్నాను. అంటే మాకు తెలియదు. ఇప్పుడు మేము మహిళలు ఎన్ని రోజులు అంటే ఇంట్లోనే ఉన్నవాళ్ళము. దాని గురించి కొన్ని తెలివై అవి తెలుసుకొని కొన్ని మంచి పనులు చేయాలని, అంటే కొన్ని కాదు చాలా వరకు మంచి పనులు చేయాలన్నది మా ఆలోచన. మళ్ళీ అందులో ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ దీంట్లో మానవ హక్కుల గురించి పోరాడే వాళ్ళందరూ మానవత్వం ఉన్నారు. మానవత్వం ఉన్నవాళ్ళు అయితే మానవ హక్కుల గురించి పోరాడతారు. అంటే ఇందులో 100 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ ఉంటారనేది కూడా అది నేను అనుకోను. 100లో 1-2 మాత్రమే ఉంటారు. ఆ 1000 జనాలలో, కోట్ల జనాల నుంచి వచ్చిన వాళ్ళే మనం. అందరికీ ఎన్నో పనులు ఉంటాయి, తప్పించుకునే ప్రయత్నాలు అన్నీ చేస్తారు, చేయడానికే చేరుతారు. తర్వాత ముందమంటారు, ఇది కావాలంటారు, అది కావాలంటారు, ఏదో ఆశిస్తారు. అది స్వచ్ఛందంగా చేసే వాళ్ళు ముందుకు రాదు. కొన్ని మంచి పనుల తర్వాత మనం అనుకునే గమ్యాన్ని చేయగలుగుతాం అనేది కొంతమంది తెలియదు. కానీ కొన్ని మంచి పనులు మనం చేస్తేనే మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ గుర్తింపుతో మనం ఇంకేదైనా చేసుకునే మార్గం అనేది ఆ వెసులుబాటును తెచ్చుకోవడానికి మనం చాలా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే కృషి ఉంటే ఋషులు అవుతారండి. కొంత ఇది మనం మనుషులు కొంత జీవితం మనది. అంటే 100 సంవత్సరాలు అని కల్పించింది, కానీ మనం 60 సంవత్సరాల ప్రకారం గ్యారంటీ లేదు. ఆ ఉన్న కొద్ది రోజులు మనం కొన్ని మంచి పనులు చేసి చనిపోతే ఒక పేరు మాత్రం ఉంటుంది తరతరాలకు. గాంధీజీ అనుకోలేదు నా పేరు ఎవరు అనుకోలేదు, నేతలు. కానీ వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు ఎంతో కొంత మంచి పనులు చేస్తేనే వాళ్ళకి పేరు వచ్చింది. వాళ్ళ పూలదాన్ని పెట్టి వాళ్ళని పూజించుకోవడం, దేవుళ్ళగా ఎక్కడో లేదు, దేవుళ్ళు మానవ రూపంలో ఉన్నారని వాళ్ళని తలుచుకోవడం జరుగుతుంది. అదే మనం కూడా చేయాలన్న ఉద్దేశం అంటే ఉన్నది, ఆ కసి అనేది ఉన్నది మాకు కూడా. కానీ అవకాశం అనేది వస్తే మేము ఖచ్చితంగా ముందుకు పోతాం అనేది కాబట్టి నేను